వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాష్ట్రం రాజకీయ చైతన్యానికి పేరుగాంచింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజలు మూకుమ్మడిగా పాల్గొని కూడా తమ ఆకాంక్షని సాధించుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా ప్రతి ఎన్నికలో ఓటు విలువను అర్థం చేసుకుంటూ అందరూ తీర్పిస్తూ వచ్చారు. అధికార పార్టీకి అండగా నిలబడినప్పటికీ బలమైన ప్రతిపక్షం కూడా అవసరమే అని భావించి సమతుల్య తీర్పులు ఇచ్చారు. ఇదే తెలంగాణ రాజకీయ సంస్కృతిని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఈ రాజకీయ చైతన్యంపైనే ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ప్రజల ముందుకొచ్చి పరస్పరం తీవ్రంగా విమర్శలు చేసుకున్న పార్టీలు అధికారానికి వచ్చేసరికి చేతులు కలుపుకోవటమే కొత్త చర్చకు దారితీస్తోంది. సిద్ధాంతాలు పక్కన పెట్టి మరీ పదవుల కోసం సమీకరణాలు కుదుర్చుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంఐఎం బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన ఘటన చర్చనీయాంశమైంది. కామారెడ్డి మున్సిపాలిటీలో గులాబీ పార్టీ కౌన్సిలర్ల మద్దతుతోనే కాంగ్రెస్ చైర్పర్సన్ పదవిని కూడా దక్కించుకుంది. ఇక రంగారెడ్డి జిల్లా అమనగల్లులో గెలిచిన కౌన్సిలర్ పార్టీ మార్పుతో చైర్మన్ పదవి కాంగ్రెస్ కు దక్కగా అక్కడ బీజేపీ మద్దతు కీలకంగా నిలిచింది. దీంతో పాటు మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ కలయికతోనే చైర్పర్సన్ ఎన్నికయ్యారు. ఎల్లంపేటలో కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిస్తేనే దానివల్లే పదవుల పంచకం కూడా జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాయకల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక మెట్పల్లిలో కూడా ఇదే విషయం. బీజేపీ మద్దతుతో మాత్రమే కాంగ్రెస్ పీఠాన్ని అందుకుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ సపోర్ట్ తో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ విజయం కూడా సాధించింది. అయితే అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ అధికారం ఉండింది, కాంగ్రెస్ సపోర్ట్ ఉండింది, లేకపోతే బీజేపీ సపోర్ట్ ఉంది. మన నర్సాపూర్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ చాలా రసవత్తరంగా ఉన్నప్పటికీ చివరికి బీజేపీ మద్దతు ఉండటం వల్ల కాంగ్రెస్కు అనుకూలంగా మారింది. ఇక బీఆర్ఎస్ చైర్మన్ పదవి కూడా ఇలాగే సాధించింది బీజేపీ మద్దతుతో జిన్నారంలో. మరి ఈ పరిణామాలు ప్రజల్లో మిశ్రమ స్పందనకి దారితీస్తున్నాయి. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎన్నికల ముందు ఒకలాగా ఆరోపణలు చేసుకుంటారు, ఎన్నికల టైం వచ్చేటప్పుడు తీవ్రంగా ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఉన్నాయి. మరి ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కష్టపడి వాళ్ళ డెసిషన్ తీసుకుని ఓట్లు వేసిన తర్వాత వీళ్ళంతా కలిసిపోయి ఆ సీట్లని పంపకాలు చేసుకోవడంతో ఇప్పుడు ఓటర్లలో అయోమయాన్ని సృష్టిస్తోంది. ఓటు వేయించిన సిద్ధాంతాలు వేరు, వాళ్ళు ప్రచార వాగ్దానాలు అవి వేరు. అసలు అవన్నీ ఎక్కడికి పోయాయని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ కలయికలు అసాధారణం కావు, కానీ అవి చాలా ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా ప్రజా ప్రయోజనాల కోసం జరిగితేనే సమర్థించదగినగా ఉంటున్నాయని కూడా అందరూ అంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా రాజకీయంగా చైతన్యవంతులే. వారన్ని పరిణామాలను గమనిస్తూనే ఉంటారు. తాత్కాలిక లాభాల కోసం ఏర్పడే జట్టు కంటింపులు దీర్ఘకాలంలో పార్టీ ప్రతిష్టపై కూడా ప్రభావం చూసే అవకాశం ఉంటుంది. ప్రజల నమ్మకాన్ని కూడా కోల్పోతారు. ప్రజల నమ్మకాలను నిలబెట్టుకోవాలంటే రాజకీయ పార్టీలు స్పష్టమైన విధానాలు అనుసరించుకోవాలి, స్థిరమైన విలువల్ని పాటించాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని ఈ తెలంగాణ మున్సిపల్ సమీకరణాలు ఇస్తున్నాయి. మరి ముందు రోజుల్లో వీటిలో ఏమైనా మార్పు చేర్పులు వస్తాయేమో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.